చేయబడిన వెరైటీస్ని చూడటానికి వచ్చారు. ఇప్పుడు మీకు పరిచయం చేయబడిన వెరైటీ ఏంటంటే జీన్ ఎడిటింగ్ వెరైటీ. అంటే భారతీయ వరి పరిశోధనా స్థానం వారు మన ఇండియాలోనే ఇప్పుడు టెక్నాలజీ లేనటువంటి దాన్ని ఇప్పటివరకు జీన్ ఎడిటింగ్ అంటే సాంబా మసూరిలో తక్కువ దిగుబడి వచ్చేటువంటి జీన్ని ఎడిటింగ్ చేశారన్నమాట. ఈ ఎడిటింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, 30% అధిక దిగుబడి ఇస్తూ గింజ నాణ్యత పెరిగి కాండం బలిష్టంగా ఉండి కాల పరిమితి తగ్గి మనకి రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇది ఇంకా రైతులకి ఇవ్వలేదు. ఈ వచ్చే మే నెలలో అనుమతులు వచ్చినట్లయితే ఇస్తానని వారు చెప్తా ఉన్నారు. మేము అక్టోబర్ నెలలో రైతు దినోత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి 4 విత్తనాలని మేము తీసుకురావడం జరిగింది. వాటిని మాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో, శాస్త్ర పరిజ్ఞానంతో ప్రత్యేక పద్ధతుల్లో 48 రోజుల్లో 4 విత్తనాల నుంచి 432 మొక్కలను సృష్టించడం జరిగింది. ఆ మొక్కలే మీకు ఇప్పుడు చూపించేటువంటి రకం అన్నమాట. ఇది ఇప్పుడంతా కూడా పాలు పోసుకునేటువంటి దశలో ఉంది. మీకు ఇది సామా మసూరి కన్నా కూడా సన్నగా, సామా మసూరి కన్నా కూడా అందులో ఉన్న విత్తనాల కన్నా కూడా అధికంగా ఉన్నాయి. ఒక్కొక్క దుబ్బు నుంచి మేము ప్రత్యేకమైన పద్ధతిలో నాటాము. వీటిని సాలుకి 18 అంగుళాలు, మొక్కకే 12 అంగుళాలు వేయడంతో నాటాం. ఏ దుబ్బు చూసినా కూడా మనకి 40 నుంచి 60 పిలకల దాకా వచ్చినాయి. ఒకసారి మీకు దుబ్బుని లెక్కించి చూపిస్తాను. దీనికి ఎన్ని ఉన్నాయి అనేది చూడండి. ఒకసారి చూసి కనపడేటట్టు చూడండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 56 దీనికి 56 కంకులు దీనికి వచ్చినాయి. చూడండి ఒకటే దుబ్బు ఎంత ఉందో. దీనికి 100 గ్రాములు ఈజీగా అనమాట. మనకు తక్కువ వేసుకున్న ఎండి ధాన్యం 100 గ్రాములు ఈజీగా వస్తుంది. అంటే 432 మొక్కలు అంటే 40 కేజీలు. ఒక్కొక్క మొక్క నుంచి 100 గ్రాములు వేసుకున్నట్టయితే 400 మొక్కలు వేసుకున్న 32 మొక్కలు తీసేసినప్పటికీ కూడా, తడుపు కింద తీసేసినప్పటికీ కూడా మనకి 40 కేజీల విత్తనం ఈజీగా వస్తుంది అన్నమాట. అంటే 4 విత్తనాల నుంచి మనం 40 కేజీలు, ఒక్కొక్క విత్తనం నుంచి మనం ఒక్క సీజన్లోనే 10 కేజీల విత్తనాన్ని సృష్టించగలుగుతున్నాం అన్నమాట. అంటే ఇది ఒక టెక్నాలజీ. అయితే ఇప్పుడు ఈ వెరైటీని గురించి చెప్పబోయేది ఏంటంటే, రైతులకు లాభం ఏంటంటే, ప్రతి 10 బస్తాలకే 3 బస్తాలు పెరుగుతుంది. అంటే 40 బస్తాలు వచ్చేటువంటి సామా మసూరి 40 బస్తాలు వచ్చేటువంటి స్థానంలో ఇది 12 బస్తాలు అధికంగా వస్తాయన్నమాట. 52 బస్తాలు ఈజీగా పెరుగుతుంది అనమాట. పెరగటమే కాకోకుండా గింజ నాణ్యత హెచ్ఎంటీలో పోతుంది. హెచ్ఎంటీలో పోయినప్పుడు క్వింటాలకు 200 రూపాయలు ఈజీగా అదనంగా రైతుకి దిగుబడి ఆ విధంగా ఉంటుంది. ఇది 12 బస్తాలు అధికంగా వస్తుంది. అటు తిరిగి ప్రతి క్వింటాలకి 200 రూపాయలు అదనంగా వస్తాయి. అంటే రైతుకి పెట్టుబడి మొత్తం కూడా నారు పోసిన దగ్గర నుంచి విత్తనం ఒడ్లు కాడ నుంచి కటింగ్ అయిపోయి ఇంటికి వచ్చే వరదాకా కూడా రైతుకి వచ్చేసి ఒక 30,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటాయి. ఆ 30,000 ఈ రెండిట్లోనే తిరిగి వచ్చేస్తున్నాయి. అందులో సామా మసూరి ఎంత దిగుబడి వస్తుందో అంత నికరంగా ఇందులో ఆదాయం మిగిలిద్దని మేము చెప్తాము. DRR అంటే భారత వరి పరిశోధనా స్థానం వారు మన ఏపీ తెలంగాణలో రైతులకి ఒక 1% రైతులకు కూడా ఆడ పరిశోధనా కేంద్రం ఉందని తెలీదు. వారిని మరికొన్ని వెరైటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి, తర్వాత పరిచయం చేస్తాను వాటిని. ఇలాంటి వెరైటీలని వాళ్ళు రూపొందిస్తున్నారనే సంగతి తెలియక వేరు రకాలకి సాగు చేసుకుంటా ఉన్నారు. అది కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి. అందులో ఇది అత్యధికంగా మంచి వెరైటీ. అనుమతులు వచ్చినట్టయితే మే నెలలో ఇస్తారు. మేము కూడా వీటిని
బయటికి ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు చూపించడం వరకే తప్ప వారు అనుమతులు ఇచ్చినట్టయితే మేము కూడా ఎక్కువ విత్తనాన్ని మేము కూడా విత్తనాన్ని డెవలప్ చేసి రైతులకు కావాల్సిన వాళ్ళకి ఇస్తాం. ఇది పడిపోయే ఛాన్స్ ఏమాత్రం లేదన్నమాట. మీరు చూశారు కాలు బలం చూసినట్టయితే చూడండి ఎంతలా ఉందో, చూడండి ఎంతలా ఉందో. చాలా బ్రహ్మాండమైనటువంటి కాండం, బ్రహ్మాండమైనటువంటి పోటాకు. ఈ పోటాకు ఎక్కువగా ఉండటం వలన వాళ్ళు చెప్పేది ఏంటంటే పరిశోధనలో చెప్పేది ఏంటంటే ఎంత పోటాకు ఎక్కువ ఉంటే అంత గింజ కట్టడం, తాలు లేకోకుండా 100% మనకి గింజ కట్టడానికి ఉపయోగపడుతుంది. గింజ వేసుకొని గట్టి పట్టడానికి ఉపయోగపడుతుంది. రుచిలో ఏమాత్రం నాణ్యతలో కానీ రుచిలో కానీ బీపీటీకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుందని వారు చెబుతా ఉన్నారు. మరొకసారి మనం సీజన్లో చూసిన తర్వాత మిల్లాడిచ్చి రుచిలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఇప్పుడు ఇన్నిట్లో మార్పు వచ్చింది, దాంట్లో కూడా రాదని చెప్తా ఉన్నారు. అంటే మొక్క ఆకారంలో కానీ గింజలో కానీ లేకుంటే దాని కాల పరిమితిలో కానివ్వండి, దాని కాండంలో కానివ్వండి, అన్నీ కూడా బీపీటీ కన్నా మార్పులు ఉంది. దిగుబడి కూడా ఉంది. ఈ భారతీయ వరి పరిశోధన స్థానం వారికి మా రైతాంగం తరఫున, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతాంగం తరఫున ఇట్లాంటి వంగడాన్ని ఇండియాలోని ప్రథమంగా వాళ్ళు రిలీజ్ చేయబోతున్నందుకు గాను మా రైతాంగం తరఫున మేము వారికి రుణపడి వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనం అంతకన్నా రైతాంగం మేము ఆ పరిశోధన కేంద్రానికి ఏం చేయలేము కాబట్టి వారి ఇట్లాంటి వెరైటీలను ఇంకా కేవీకేల ద్వారా రైతులకు ఇప్పించినట్లయితే, అన్ని కేవీకేలకు ఇచ్చినట్లయితే ఎక్కువ వారి పేరు బయటకు వస్తుందని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. అది నేషనల్ స్థాయిది కాబట్టి చేయలేకపోతున్నారు, ప్రచారం ఎక్కువ చేయలేకపోతున్నారు. ఒక రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉంది కాబట్టి వారిది మా అన్ని కేవీకేలకి ఎంతో కొంత విత్తనాన్ని ఇచ్చి రైతులకి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మేము ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.